question tags. Observe the following sentences. She invites me to the party, doesn't she? They will inaugurate this society, won't they? I am doing this work, am I? Please look at the underlined words in 3 sentences. Doesn't she? Won't they? Am I? ఇక్కడ 3 sentences మనం చెప్పుకున్నాం. ఈ 3 sentencesలో ఉన్నటువంటి అండర్లైన్ చేసినటువంటి ఆ వర్డ్స్ని అబ్జర్వ్ చేయండి. డజంట్ షీ, ఓన్ దే, యామ్ ఐ, వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే అవి సెంటెన్స్ చివర మనము ఫోర్స్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇలా వాక్యము చివర ఫోర్స్గా ఉపయోగించేటువంటి ఆ పదాలను మనము క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. షీ ఇన్వైట్స్ మీ టు ద పార్టీ, డజంట్ షీ? ఇన్వైట్ చేసిందా? దే విల్ ఇనాగరేట్ దిస్ సొసైటీ, వారు ఈ సొసైటీని ఇనాగరేట్ చేశారు. ఓన్ దే, చేశారా? ఐ మీన్ డూయింగ్ దిస్ వర్క్, నేను ఈ వర్క్ చేయలేదు. యామ్ ఐ, చేయలేదా? ఇలా మనకి కన్ఫర్మేషన్ కోసం సెంటెన్స్ చివర మనము కొన్ని పదాలను ఉపయోగించడం జరిగింది. అలాంటి వాటిని మనము క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్తాం. ద అబవ్ అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ క్వశ్చన్ ట్యాగ్స్. వీటిని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. A question tag is used at the end of the statement to give it added force. A question tag is used at the end of the statement to give it added force. క్వశ్చన్ ట్యాగ్ అనేదాన్ని వాక్యము చివర బలమైన అర్థాన్ని ఇవ్వడానికి ఉపయోగిస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్ఫర్మేషన్. ఏ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ కోసం ఈ క్వశ్చన్ ట్యాగ్ను ఉపయోగిస్తాం. అవునా కాదా అనే విషయం తెలుసుకోవడం కోసం. ఇక్కడ కన్ఫర్మేషన్ అంటే అవునా కాదా అనే విషయం తెలుసుకోవడం కోసం క్వశ్చన్ ట్యాగ్ని మనం ఉపయోగిస్తాం. క్వశ్చన్ ట్యాగ్ అనే దాన్ని వాక్యము చివర బలమైన అర్థాన్ని ఇవ్వడానికి ఉపయోగిస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్ఫర్మేషన్. ఏ క్వశ్చన్ ట్యాగ్ కన్సిస్ట్ ఆఫ్, క్వశ్చన్ ట్యాగ్ యొక్క రూపం ఎలా ఉంటుంది? బీ ఫార్మ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఒకసారి చూడండి, క్వశ్చన్ ట్యాగ్ యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డజంట్ షీ, ఓంట్ దే, యామ్ ఐ అన్నాం. ఇక్కడ డజంట్ షీ చూడండి, డస్ ప్లస్ నాట్ ప్లస్ షీ. ఓంట్ దే చూడండి, విల్ ప్లస్ నాట్ ప్లస్ దే. అంటే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ యొక్క రూపము బీ ఫామ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ అంటే సహాయక క్రియ కానీ, సహాయక క్రియని ప్లస్ నాట్ అనే పదాన్ని ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్. అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ అని ఎందుకన్నామంటే సెంటెన్స్లో నౌన్ ఉన్నప్పటికీ ఆ నౌన్ యొక్క ప్రొనౌన్ని మనం ఉపయోగించాలి తప్ప ఆ నౌన్ ఉపయోగించకూడదు. సో క్వశ్చన్ ట్యాగ్ యొక్క రూపం నెగిటివ్లో రాయాలి అంటే బీ ఫామ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ రెండింటిని ఒకటే అంటామండి. ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్. వాక్యంలో నౌన్ ఉన్నప్పటికీ మనం దాని యొక్క ప్రొనౌన్ ఉపయోగించాలి. క్వశ్చన్ ట్యాగ్ యొక్క నెగిటివ్ రూపం అయితే ఎలా ఉంటుంది. నెక్స్ట్, క్వశ్చన్ ట్యాగ్ని పాజిటివ్లో రాయాలి అంటే ఎలా? బీ ఫామ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్కి ఒకటే డిఫరెన్స్. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఉంటుంది, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఉండదు. అదే డిఫరెన్స్ ఆ రెండింటికి కూడా. అబ్జర్వ్ దీస్ బీ ఫార్మ్స్ ప్లస్ నాట్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ యొక్క రూపం ఎలా ఉంటుందని చెప్పాము? బీ ఫామ్కి నాట్ చేరుస్తాము. సో అలా నాట్ చేర్చినప్పుడు ఎలా ఉంటాయి కొన్ని క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి చూద్దాం. ఈజ్ ప్లస్ నాట్ ఇజంట్, ఆర్ ప్లస్ నాట్ అరెంట్, డోంట్, డజంట్, హసంట్, హవెంట్, wasn't, weren't, didn't, hadn't, won't. Won't means will plus not. Won't, shan't, shall plus not. Wouldn't, would plus not. Shouldn't, should plus not. Can't, can plus not. Couldn't, could plus not. Mustn't, must plus not. May not, mightn't. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి నాట్ని తీసుకొని బీ ఫార్మ్స్ అనేవి ఈ విధంగా మనకి ఫామ్ అవటం అనేది జరుగుతుంది. క్వశ్చన్ ట్యాగ్స్కి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఏంటి చూద్దాం. ఎ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఎ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఎర్లియర్ సెషన్స్లో మనం చెప్పుకున్నాం పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినట్లయితే దీన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అని, అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా చెప్పుకుంటాం. బట్ పాజిటివ్ వచ్చేటప్పటికి ఇందులో 2 రకాలుగా ఉంటాయి, పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నట్లయితే ఆ పాజిటివ్ స్టేట్మెంట్ చివర నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాస్ ఈటెన్ పీసెస్ ఆఫ్ చాక్లెట్స్.
షీ హ్యాస్ ఈటన్ పీసెస్ ఆఫ్ చాక్లెట్స్. ఇక్కడ ఈ సెంటెన్స్ పాజిటివ్ స్టేట్మెంట్. ట్యాగ్ మనకి నెగిటివ్లో ఉండాలి. ట్యాగ్ మనకి నెగిటివ్లో ఉండాలి అంటే ట్యాగ్ యొక్క రూపం ఏ విధంగా ఉంటుందన్నాం? బీ ఫామ్ కావాలి అన్నాం. సెంటెన్స్లో బీ ఫామ్ ఉంది, హ్యాజ్ అనేది బీ ఫామ్. నాట్ చేర్చాలి అన్నాం. హ్యాజ్ ప్లస్ నాట్ హ్యాజెంట్. మనకి ప్రొనౌన్ కావాలి. సబ్జెక్ట్ ఏంటి? షీ, కాబట్టి ఆ షీని ఇక్కడ నోట్ చేస్తాం. హ్యాజెంట్ షీ. నెక్స్ట్, హరీ కెన్ స్పీక్ ఫ్రెంచ్. సెంటెన్స్ స్టేట్మెంట్ ఇక్కడ పాజిటివ్లో ఉంది, ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. కాబట్టి కెన్ అనేది బీ ఫామ్ తీసుకున్నాం. కెన్కి నాట్ యాడ్ చేసాం, కాంట్. ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్ మనకు కావాలి, బట్ హరి అనేది నౌన్. కానీ ఆ హరి యొక్క ప్రొనౌన్ ఏంటి? మాస్కులైన్ జెండర్, థర్డ్ పర్సన్, కాబట్టి హీ అవుతుంది. ఓకే, కాంట్ హీ అని మనం తీసుకురావాలి. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి ఆ పదాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. అదే క్వశ్చన్ ట్యాగ్ మనకి పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో యామ్ అనే పదానికి నాట్ చేర్చాల్సి ఉంటుంది. ఆ అమెంట్ అనేటువంటి బీ ఫామ్ విత్ నాట్ని మనం ఎప్పుడు కూడా అమెంట్ అని రాయకూడదు, అరెంట్ అని రాయాలి. అమెంటై అనాల్సి ఉంటే మాత్రం అక్కడ ఐ అనేది రాయల్ ప్లూరల్ కాబట్టి అమెంటై అనకుండా ఆరెంటై అని చెప్పి అనాలి. అది మాత్రం అబ్జర్వ్ చేయండి ఒకసారి. సెకండ్ సెంటెన్స్, ఏ నెగిటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఏ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఫస్ట్ రూల్కి సెకండ్ రూల్ ఆపోజిట్. స్టేట్మెంట్ పాజిటివ్ అయితే ట్యాగ్ నెగిటివ్, స్టేట్మెంట్ నెగిటివ్ అయితే ట్యాగ్ పాజిటివ్. ఫస్ట్ రూల్కి ఆపోజిట్ సెకండ్ రూల్. స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్, పూజిత్ ఓంట్ కమిట్ మిస్టేక్స్. ఇక్కడ మనకు అర్థమైంది, ఓంట్ అంటే విల్ ప్లస్ నాట్, అంటే స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది, ట్యాగ్ మనకి పాజిటివ్లో రావాలి అంటే ఆ ఓంట్లో నాట్ రిమూవ్ చేస్తే విల్ అనేది ఉంటుంది. విల్ ప్లస్ నాట్ని ఓంట్ అంటాం. సో నాట్ లేకుండా బీ ఫామ్ తీసుకొస్తాం. విల్. పూజిత్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్, హీ. ఇక్కడ ప్రొనౌనే రాయాలి, నౌన్ రాయకూడదు. విల్ పూజిత్ అనకూడదు. విల్ హీ. అక్కడ ఫిమినైన్ జెండర్ అయితే షీ యాడ్ చేస్తాం, ఒకవేళ న్యూట్రల్ జెండర్ అయితే ఇట్ యాడ్ చేస్తాం. నెక్స్ట్, సెకండ్ సెంటెన్స్, వీ హ్యావెంట్ డన్ ఇట్ వెరీ ఫాస్ట్. వీ హ్యావెంట్ డన్ ఇట్ వెరీ ఫాస్ట్. స్టేట్మెంట్ మనకి నెగిటివ్లో ఉంది, ఎలా చెప్పగలిగాం? హ్యావ్ నాట్, హ్యావెంట్, నాట్ ఉంది హ్యావ్ నాట్లో, కాబట్టి నాట్ రిమూవ్ చేసి హ్యావ్ అనే బీ ఫామ్ని తీసుకొస్తాం. ఓకే, సబ్జెక్టు ప్రొనౌన్ వాడే ఇచ్చాడు కాబట్టి వి అనేది హ్యావ్ వి. ఈ విధంగా నెగిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని తీసుకుంటుంది. థర్డ్ రూల్, when the statements are given in simple present tense or simple past tense, use the be forms do or does for simple present tense and did for simple past tense. ఏం కాదు అంటే మనకి క్వశ్చన్ ట్యాగ్లో తప్పనిసరిగా బీ ఫామ్ ఉండాలి అన్నాం. ఇక్కడ మనం చూసినటువంటి ఫస్ట్ రూల్ యొక్క ఎగ్జాంపుల్స్లో, సెకండ్ రూల్ యొక్క ఎగ్జాంపుల్స్లో బీ ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ బీ ఫామ్స్కి నాట్ యాడ్ చేసాం. బట్ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనా సింపుల్ పాస్ట్ టెన్స్లోనా బీ ఫామ్స్ ఉండవు, అది మనకి తెలుసు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఉంటుంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఉంటుంది. అవి మెయిన్ వర్బ్స్, అక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. సో అలాంటప్పుడు మనం ఎర్లియర్ సెషన్స్లో చెప్పుకున్నట్టుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే డూ లేదా డజ్ అనే బీ ఫామ్స్ని తీసుకుంటాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే డిడ్ అనే బీ ఫామ్ని తీసుకుంటాం. ఓకే, ఆ డూ ఆర్ డజ్లో కూడా సింగులర్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ సింగులర్స్ అయితే డజ్ వాడతాం, సబ్జెక్ట్ ప్లోరల్స్ అయితే డూ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ ఎ బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై. ఇక్కడ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఫ్లైస్ బీ ఫామ్ లేదు మనకి. కాబట్టి మనం ఏం చేయాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డూ లేదా డజ్ని బీ ఫామ్గా తీసుకోవాలి. కానీ ఇక్కడ బర్డ్ అనేది సింగులర్ కాబట్టి డస్ తీసుకుంటాం. డస్కి నాట్ అనేటువంటి ఒక వర్డ్ యాడ్ చేస్తాం, డస్ ప్లస్ నాట్ డస్ంట్. బర్డ్ అనేది మనకి ఇక్కడ ఇట్గా యూజ్ చేస్తాము, బర్డ్ని ఇట్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అక్కడ థింగ్గా భావించి థింగ్, యానిమల్స్ ఇలా వచ్చినప్పుడు ఒక న్యూట్రల్ జెండర్గా భావించి ఇట్ అనే దాన్ని మనం అక్కడ తీసుకోవడం జరుగుతుంది. బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై అంటే డజంట్ ఇట్. కుక్ ఇన్వెంటెడ్ ఆస్ట్రేలియా. కుక్ ఇన్వెంటెడ్ ఆస్ట్రేలియా. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఇన్వెంటెడ్ అనేది, కాబట్టి బీ ఫామ్ లేదు కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాం, నాట్ యాడ్ చేసాం, డింట్. కుక్ అనేది మాస్కులైన్ జెండర్ హీ కాబట్టి డింట్ హీ. ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ బీ ఫామ్స్ని మనం తీసుకుంటాం. ఫోర్త్ వన్ చూద్దాం. సమ్ స్టేట్మెంట్స్ కంటైన్ నెగిటివ్ వర్డ్స్. కొన్ని స్టేట్మెంట్స్ నెగిటివ్ వర్డ్స్ని కలిగి ఉంటాయి. ఎర్లియర్ సెషన్స్లో ఇవి కూడా మనం చెప్పుకున్నాం. హార్డ్లీ, స్కేర్స్లీ, నన్,
ఫ్యూ, లిటిల్, నెవర్, రేర్లీ, సెల్డమ్ ఇలాంటి పదాలు వాక్యంలో ఉంటే ఆ సెంటెన్స్ నెగిటివ్గా భావించాలి. దీస్ స్టేట్మెంట్స్ టేక్ ద పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అంటే ఈ స్టేట్మెంట్లో ఈ పదాలు అంటే నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. విష్ణు హార్డ్లీ ఫినిష్డ్ హిస్ వర్క్. హార్డ్లీ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి ట్యాగ్ మనకి పాజిటివ్లో ఉండాలి. ఫినిష్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ తీసుకున్నాం. విష్ణు అనేది మాస్కులైన్ జెండర్ హీ కాబట్టి డిడ్ హీ అన్నాం. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. నన్ అనే పదం వచ్చింది కాబట్టి అది మనము నెగిటివ్ వర్డ్గా భావించి సెంటెన్స్ మొత్తాన్ని నెగిటివ్ స్టేట్మెంట్గా తీసుకొని ట్యాగ్ పాజిటివ్గా తీసుకుంటాం. హ్యావ్ పార్టిసిపేటెడ్, హ్యావ్ అనేది బీ ఫామ్ ఉంది కాబట్టి హ్యావ్ ఇక్కడ నాట్ ఇంక తీసుకురాకూడదు కాబట్టి నన్ ఆఫ్ ద స్టూడెంట్స్, స్టూడెంట్స్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి దే యాడ్ చేస్తాం. హ్యావ్ దే. ఫిఫ్త్ వన్, ద స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ లెటర్స్ టేక్ షల్ వి ఇన్ ఇట్స్ క్వశ్చన్ ట్యాగ్. ఒక్కొక్కసారి మనం సజెషన్స్ చెప్పేటప్పుడు లెటర్స్తో స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సజెషన్స్ చెప్పేటప్పుడు లెటర్స్తో స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తాం. లెటర్స్ అనే స్టేట్మెంట్తో, లెటర్స్ అనేటువంటి పదంతో స్టేట్మెంట్ స్టార్ట్ అయితే మనం షల్ వి అనే క్వశ్చన్ ట్యాగ్ని యాడ్ చేయాలి. ఓకే, లెటర్స్ నాట్ ఉంటే షాంట్ వి అనాలి, లెటర్స్ ఉంటే షల్ వి అనాలి. జాగ్రత్తగా గమనించండి. స్టేట్మెంట్ లెటర్స్తో స్టార్ట్ అయితే క్వశ్చన్ ట్యాగ్ షల్ వి ఉండాలి. ఒకవేళ స్టేట్మెంట్ లెటర్స్ నాట్తో స్టార్ట్ అయితే షాంట్ వి అనేది ఉండాలి. అక్కడ అబ్జర్వ్ చేయండి. లెట్స్ గో టు ద మూవీ చెప్పుకున్నాం ఇప్పుడే. లెటర్స్తో స్టేట్మెంట్ స్టార్ట్ అయితే షల్ వి రావాలి. లెట్స్ గో టు ద మూవీ, షల్ వి అండర్లైన్ చేసిన క్వశ్చన్ ట్యాగ్ని అబ్జర్వ్ చేయండి. సిక్స్త్ వన్, ఇంపారేటివ్ స్టేట్మెంట్స్ జనరలీ టేక్ ద క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ ఎట్ ద ఎండ్. ఇంపారేటివ్ స్టేట్మెంట్స్ జనరలీ టేక్ ద క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ ఎట్ ద ఎండ్. మనకి కొన్ని ఇంపారేటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, సెంటెన్సెస్ ఉన్నాయి. ఆర్డర్, కమాండ్, రిక్వెస్ట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాంటి ఇంపారేటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ని చివర మనము విల్ యూ అనేదాన్ని సహజంగా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. షట్ యువర్ మౌత్ ఇది ఇంపారేటివ్, ఆర్డర్ కాబట్టి చెప్పుకున్నాం. ఇంపారేటివ్ స్టేట్మెంట్స్ జనరలీ టేక్ క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ ఎట్ ద ఎండ్. ఇంపారేటివ్ స్టేట్మెంట్స్లో విల్ యూ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం క్వశ్చన్ ట్యాగ్లో. షట్ యువర్ మౌత్ జస్ట్ యూస్ విల్ యూ. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ చెప్పుకున్నాం. ఇది కూడా రిక్వెస్ట్, ఇంపేరేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ని మనము విల్ యూగా మనం తీసుకుంటాం. సో ఈ విధంగా మనం యూస్ చేయడం జరుగుతుంది. ఈ రూల్స్ని ఫాలో అయినట్లయితే క్వశ్చన్ ట్యాగ్ని మనం యూస్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడ మనం చెప్పుకున్నాం. బర్డ్స్ ఈట్ లెస్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. ఇక్కడ స్టేట్మెంట్ మనకి పాజిటివ్లో ఉంది, ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి అంటే ఈట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, బీ ఫామ్ లేదు మనకి. డూ లేదా డస్ తీసుకోవాలి. బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి డూ తీసుకుంటాం. డూకి నాట్ యాడ్ చేస్తాం. డోంట్. బర్డ్స్ ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి దే, డోంట్ దే. టుడే ఈజ్ మండే స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. బీ ఫామ్ ఈజ్ ఉంది, ఈజ్కి నాట్ చేరుస్తాం. ఇక్కడ టుడే అనేదాన్ని ఇట్గా భావించి, ఇలాంటి వాటిని ఇట్గా భావించి ఇజంట్ ఇట్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. ఎవ్రీవన్ మస్ట్ నాట్ అటెండ్ హియర్. ఎవ్రీవన్ మస్ట్ నాట్ అటెండ్ హియర్ స్టేట్మెంట్ మస్ట్ నాట్ నెగిటివ్లో ఉంది కాబట్టి ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. బీ ఫామ్ ఉంది అక్కడ మస్ట్. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు అన్నాం కాబట్టి దే అనేదాన్ని మనము సబ్జెక్టు ప్రొనౌన్గా తీసుకోవాలి. మస్ట్ దే. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ, ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ స్టేట్మెంట్ పాజిటివ్, ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. సో యామ్ అనేది బీ ఫామ్, యామ్కి నాట్ చేర్చాలి. అమెంట్ ఐ అనాలి కానీ అమెంట్ ఐ అనకూడదు కాబట్టి ఇందాక చెప్పుకున్నాం. అమెంట్ బదులు అరెంట్ ఐ అనేదాన్ని మనం యూజ్ చేయాలి. డోంట్ గో అవుట్ సైడ్ ఇక్కడ ఇంపేరేటివ్ స్టేట్మెంట్, ఇక్కడ ఒక ఆర్డర్గా భావించాం దాన్ని. డోంట్ గో అవుట్ సైడ్. సో ఏముంది ఇక్కడ నాట్ రిమూవ్ చేస్తాం, డూ ఉంది కాబట్టి ఆ డూని యూజ్ చేసి ఇంపేరేటివ్ స్టేట్మెంట్స్లో యూని సబ్జెక్ట్గా భావిస్తాం కాబట్టి డూ యూ అనేదాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.